శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. మరి వాక్యంతో పాటుగా మధ్యలో మరి ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగటం జరుగుతుంది. మరి క్వశ్చన్ ద్వారా ఎంతోమంది ఆసక్తులుగా మరి ఎంతగానో ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఆన్సర్ చేయటానికి మీరు పంపిస్తున్న విధానం బట్టి నేను ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని మహింపరుస్తున్నాను. మరి మధ్యలో ఒక క్వశ్చన్ కూడా ఇదను జ్ఞాపకం చేసుకునేటువంటి భాగాన్ని బట్టి అడగటం జరుగుతుంది. మరి మీరు కామెంట్లో చక్కగా రాస్తూ పంపించవలసిందిగా మనం చేస్తున్నాను. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమొగుటకై ఆదుతుపడుచు అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో హబక్కుకు ప్రవక్త ద్వారా దేవుడు మన పితరులకి ఆనాడు జ్ఞాపకం చేసినటువంటిది నేడు ఈ దినం మనకి జ్ఞాపకం చేస్తూ మన జీవితానికి, మన కుటుంబానికి, మన బిడ్డల పక్షాన దేవుడు ఒక భరోసాను, ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన యొక్క ఉద్దేశ సంకల్పాన్ని మనకి జ్ఞాపకం చేసే విధంగా ఈ ఉదయం మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో మనం 3 తలంపులు మన జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే అది తప్పక నెరవేరును. ఏదైతే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో తలపెట్టావో అది ఏ పనైనా కావచ్చు, ఏ ఆలోచన అయినా కావచ్చు, ఏ ఉద్దేశ్యమైనా నీవు భూ సంబంధంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ నీవు తలపెట్టినటువంటిది అది తప్పక నెరవేరబడును. ఆమేన్. అది ఖచ్చితంగా నెరవేర్చబడిద్ది. ఎప్పుడు అంటే దేవుని బిడ్డారా, ఇది ఒక మాట. నువ్వు తలపెట్టింది అది దేవుని చిత్తానుసారంగా ఉండే విధంగా చూసుకోవాలి. నేను తలపెట్టినటువంటి పని, నా ఆలోచన కానీ, నా ఉద్దేశం కానీ, నేను అనుకుంటుంది ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవునికి అంగీకారమేనా, దేవునికి సంతోషకరమా, లేకపోతే ఆయనకి దుఃఖకరమా, ఆయనకి మహిమకరంగా ఏదైనా కానీ నువ్వు తలపెట్టావంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఇది మొదటి తలంపు. రెండవ తలంపు, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టు. అది ఆలస్యంగా వచ్చినా కానీ కొన్నిసార్లు వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా, ఉద్యోగ విషయంలో, ప్రమోషన్స్ విషయంలో, వివాహాల విషయంలో, లేకపోతే గర్భఫలాల విషయంలో, ప్రమోషన్స్ విషయాల్లో, ఆర్థికమైనటువంటి అభివృద్ధి విషయాల్లో ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆలస్యాన్ని బట్టి నీవు ఆధారపడిపోవద్దు, నిరుత్సాహపడిపోవద్దు, నిరసించిపోవద్దు. ఇక అంతే, ఇంకేం జరిగిద్దిలే, ఇంకేం జరుగుతుంది, ఇంకేం వస్తాయిలే, ఇంకెప్పుడు వస్తుందిలే, ఇంకెప్పుడు అనేటువంటిది నీవు నిరుత్సాహపడద్దు, కానీ నిరీక్షించు, కనిపెట్టు. ప్రభు నమ్మదగినవాడు, ఆయన పక్షపాతి కాదు. ఆయన ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడంటే అది కొంచెం అటు ఇటుగా ఆలస్యమైద్యేమో కానీ ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించేవాడు. ఆలస్యం అవుతుందని దాన్ని బట్టి నీవు ఇంకెక్కువగా అద్భుతంగా దేవుడు ఇంకా గొప్ప శ్రేష్టతంగా ఆయన ఇస్తాడు. కాబట్టి నిరీక్షణతో కనిపెట్టడం అనేటువంటిది ఎంతో దీవెనకరమైనటువంటిది మనం గ్రహించాలి. ఈ భాగంలో మన ప్రశ్న ఏంటంటే హబక్కుకు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మన ప్రశ్న మీరు వినండి. క్వశ్చను, హబక్కుకు గ్రంథం ఎన్ని అధ్యాయాలతో ముగించబడింది? ప్రశ్న. మూడవ తలంపు ఏంటంటే జాగు చేయక వచ్చును. ఖచ్చితంగా వస్తుంది. అది ఏదైతే నువ్వు తలస్తున్నావో భూ సంబంధంగా, ఆత్మ సంబంధంగా, అది ఆలస్యమైనా కానీ కనిపెట్టు, నిరీక్షించు. అది తప్పకుండా జాగు చేయక నీకు అనుగ్రహించబోతున్నాడు దేవుడు. నీ కుటుంబానికి, నీ బిడ్డల జీవితంలో, నీ ప్రొఫెషన్లో, నీ వ్యాపారంలో, నీకున్నటువంటి దాంట్లో ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించగలిగినటువంటి శక్తిమంతుడు. ఆ రీతిగా దేవుడు ఈ దినం ఈ మాటలు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఒక మా అనుక్షణం కృప చూపుతున్న దయగల మా ప్రభువా,
మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇదేను నా తండ్రి, ప్రవక్త ద్వారా నా తండ్రి మాకు మీరు జ్ఞాపకం చేసిన దివ్యమైనటువంటి మీ లేఖన సత్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఏదైతే నాయన వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా నాయన మేము ఆశిస్తున్నామో, మేము తలుస్తున్నామో, ప్రారంభిస్తున్నామో, ఆ దేవ తలంపు కలిగి ఉన్నాము నా తండ్రి. ఏ పనులైతే వాటిని తప్పకుండా నెరవేరుస్తాను మీరు సెలవిచ్చారు. దేవా, అవి ఆలస్యమైనప్పటికీ నా తండ్రి నిరీక్షించమని, కనిపెట్టమని మీరు జ్ఞాపకం చేశారు. ఈ ఉదయం టీఎల్సీ దిన ఆహారం చూస్తున్న బిడ్డల్లో ప్రభా, అయ్యా వారి వ్యక్తిగత, వారి కుటుంబ పరంగా, బిడ్డల పరంగా నా తండ్రి అయ్యా వివాహాల విషయంలో కావచ్చు, ప్రమోషన్ విషయాలు కావచ్చు, ఆర్థిక అభివృద్ధి విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు నాయన, ఏదైతే నాయన వారు ఆశించారో, కనిపెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో అది జాగు చేయక అది జరుగునని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా దేవా, మీ బిడ్డల జీవితంలో మీరు అనుగ్రహించగలిగినటువంటి సమర్థులైనటువంటి వారుగా మీరు మా పక్షాన ఉన్నారు నా తండ్రి. అయ్యా, మాకు మనుషులు ఇవ్వకపోవచ్చు, అధికారులు దేవా మరి నాయకులైనటువంటి వారు మాటిచ్చి తప్పొచ్చేమో, కానీ మాట తప్పనటువంటి శక్తిమంతులు మీరై ఉన్నారు. అట్టి నిరీక్షణ, విశ్వాసం కలిగిన ఆయన కనిపెట్టి పొందుకున్నటువంటి ఆత్మీయ స్థితిలో ఇంకెక్కువగా ఈ అంత్య దినాల్లో దేవ మమ్మల్ని అందరిని కూడా ఆయత్తపరుస్తూ, బలపరుస్తూ స్థిరపరచండి. ఇది బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణ బాధ్యతను మీరు వెన్నుంటూ నడిపించి సహాయించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైండును గాక.